రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసు ఇప్పుడు కేంద్రం గూటికి చేరింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఎంపీ మిథున్ రెడ్డి గారు ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారీ నెట్వర్క్ బయటపడిందని, ఈ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడిందని, 6 నెలల్లో అనేక కల్తీ మద్యం బాటిల్స్ని, డంప్స్ని సీజ్ చేశారు అని, నకిలీ ఐఎంఎఫ్ఎల్ లేబుల్స్, క్యాప్స్తో ప్యాకింగ్ చేసి ప్రముఖ బ్రాండ్ల పేరుతో పంపిణీ చేస్తున్నారని, ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల ద్వారా వ్యవస్థీకృత కల్తీ మద్యం నెట్వర్క్ నిర్వహిస్తున్నారని తేలిందని, మిథనాలు, విషపూరిత రసాయనాలు ఉపయోగించి కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారని, ఫేక్ బ్రాండెడ్ లేబుల్స్తో మార్కెట్లో అమ్ముతున్నారని, పేదలు వీటిని తాగి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని, ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది అని, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ను భారీ స్థాయిలో దారి మళ్లించి నకిలీ మద్యం తయారు చేస్తున్నారని, ఈ అంశంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, ఎక్సైజు, సిబిఐసి, ఎఫ్ఎస్ఎస్ఏఐ దర్యాప్తు అవసరమని, ఈ కేసును కేంద్ర హోంశాఖ ఎన్సీబీకి అప్పగించాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రికి మిథున్ రెడ్డి గారు లేఖ రాశారు. కల్తీ మద్యం రాకెట్ను ఛేదించాలని, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ దారి తప్పకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పట్టుబడిన భారీ లిక్కర్ డంపు అక్రమ మద్యం రాకెట్లో చిన్న భాగం మాత్రమేనని, నకిలీ మద్యం పక్క రాష్ట్రాల్లో కూడా సప్లై చేస్తున్నారని, జాతీయ స్థాయిలో ఈ కల్తీ మద్యాన్ని నిరోధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటనే రంగంలోకి దిగాలని, ఈ నేపథ్యంలో కల్తీ మద్యం వ్యాపారం కేసుపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ ఎంపీ గారు ఆ లేఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి అయితే రిక్వెస్ట్ చేశారు. సో ఈ మేరకు 3 పేజీల లేఖ రాశారు. మరి ఈ విషయం మీద కేంద్రం ఎట్లా స్పందిస్తుంది? చాలా సీరియస్ ఇష్యూ ఇది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది కాబట్టి వీళ్ళు అక్కడ భాగస్వాములు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ భాగస్వాములు ఉన్నారు. ఇదేమి రాజకీయపరమైన అంశంగా చూడకూడదు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. సో మరి ఇదేమైనా కేంద్రం ఏమైనా హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరుతుందా? కేంద్ర బృందాలను ఏమైనా ఇక్కడికి పంపిస్తుందా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.